ఇక ఇందిరమ్మ ఇళ్ళ కథ చెప్తారండి. ఇక జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు అడుగు ముందుకు పడలే, బిల్లుల చెల్లింపులో జాప్యం, అప్పుల పాలవుతున్న లబ్ధిదారులు. హన్మకొండలో మంజూరైన 9,860 ఇళ్లలో పూర్తయినాయి కేవలం 260 మాత్రమే. ఇక దీనికి ఆన్సర్ చెప్పేటోడు ఎవరైనా ఉంటే మా నెంబర్లో కూడా ఫోన్ చేయొచ్చు మీరు. హన్మకొండ జిల్లా వ్యాప్తంగా హన్మకొండలో మంజూరైనవి 9,860 ఇల్లులు ఉంటే కేవలం పూర్తయినవి మాత్రం 260 ఇల్లులు మాత్రమే. కేవలం ఒక జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారంగా మారిన నిర్మాణం, వెనక్కి తగ్గుతున్న పేదలు. బాధ అనిపిస్తుందే. సొంత గూడు కట్టుకోవాలనే పేదల కళ హన్మకొండ జిల్లాలో కన్నీటి గాథగా మారుతుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం జిల్లాలో నత్తనడకగా సాగుతుంది. అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక సమస్యలు, అన్నింటికి మించి బిల్లుల చెల్లింపులో జరుగుతున్న తీవ్ర జాప్యం లబ్ధిదారులకు బెంబేలెత్తిస్తుంది. పరిస్థితి ఎంతలా ఉందంటే చేతిలో చిల్లి గవ్వలేక, చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక జిల్లాలో వందలాది మంది లబ్ధిదారులు తమకు మంజూరైన ఇళ్లను రద్దు చేసుకోవాలని అధికారులకు లిఖితపూర్వకంగా విన్నవిస్తున్నారు. మరి ఇచ్చేది 5 లక్షలు. 5 లక్షలు ఇప్పుడు 20,000 ఇస్తా, అప్పుడు 30,000 ఇస్తా, తర్వాత 60,000 ఇస్తా అంటే ఆ 60,000కి 20,000 కూలీలే వచ్చే పరిస్థితి లేదు. గిదే ఇందిరమ్మ ఇల్లు. ఈ 3 కలర్లు వేసి సున్నం కూడా కంప్లీట్ కాదు, ఇక పూర్తిగా కలర్లు కూడా రావు. ఇక లాస్ట్కు ఓ రేకుల షెడ్ అవుతుంది 5 లక్షలతో. సరే, గూడు లేని వాళ్ళకు ఇంత కల్పించడం కూడా గ్రేటే. వాస్తవంగా గూడు లేని వాళ్ళకు ఇటువంటి స్లాబ్ వేసి కల్పించడం కూడా గ్రేటే. కానీ ఇచ్చేది ఏదో కొంచెం మంచిగా ఇస్తే బాగుండేది. సరే, ఆ ఇచ్చేది అంతో ఇంతో ఇస్తున్నారు, అదైనా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుందా? ఓ కాంట్రాక్టర్ని పెట్టి టకా కట్టేసి 5 లక్షలు అందుకు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అదే లేదు. నిధుల నిరీక్షణ. పునాదుల దగ్గర ఆగిన జిల్లాలో మొదటి రెండో విడత కింద మొత్తం 9,860 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో ఇప్పటి వరకు కేవలం 260 ఇళ్లు మాత్రం పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. బేస్మెంట్ లెవెల్ లోపు 885 ఇళ్లు, బేస్మెంట్ లెవెల్ వరకు 1385 ఇళ్లు, గోడల వరకు 685 ఇళ్లు, ఇళ్ల స్లాబ్ల వరకు 3,900 ఇళ్లు. పునాదులు పూర్తయిన ఇళ్లకు కూడా సకాలంలో బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు అప్పుల కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు, సాంకేతిక కారణాల వల్ల తొలి విడత బిల్లులే పెండింగ్లో పడడం పేదలకు ఒక దారుణమైన పరిస్థితులకు వెళ్ళింది. ఏదది? పేదలకు శాపంగా మారింది. ఇల్లు మంజూరైన సంతోషంలో చాలా మంది తాము ఉంటున్న పాత గుడిసెలను తొలగించి నిర్మాణాలు మొదలుపెట్టారు. ఇలా తీరా ఇప్పుడు బిల్లులు రాక ఉండటానికి నీడ లేక అద్దె ఇళ్లలో కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయం ఏ మూలకు సరిపోవడం లేదు. అప్పులు తెచ్చి కడతామంటే బిల్లులు రావడం లేదు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మండలంలో సుమారు 15 నుంచి 20 మంది లబ్ధిదారులు తమ ఇళ్లను రద్దు చేసుకుండటం పథకం వైఫల్యానికి అద్దం పడుతుంది. డబల్ బెడ్రూమ్ ఇల్లు అంతే. మరోవైపు జిల్లాలో డబల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా ఉంది. జిల్లాకు మొత్తం 4,219 ఇళ్లు కేటాయించగా ఇప్పటి వరకు కేవలం 2,158 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. పూర్తయిన చోట్ల కూడా కేటాయింపులు జరగకపోవడంతో లబ్ధిదారులు నిరాశలో ఉన్నారు. కేవలం 1,176 మందికి మాత్రమే ఇళ్లను కేటాయించగా మరో 1,030 ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ఇంకా పెండింగ్లోనే ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేసి అర్హులైన పేదలందరికీ గూడు కల్పించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఒక్క హన్మకొండ జిల్లాలోనే ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి, మన కేసీఆర్ సార్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి ఇట్లా ఉంటే రాష్ట్రం మొత్తం ఎట్లా ఉండబోతుందో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ 9,860 ఇండ్లు మంజూరు అయితే కంప్లీట్ అయినా కేవలం 260 ఇండ్లు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు కడతారా ఇక మీరు?
అందరు చిల్లి గవ్వలేకనే కదా ఉన్న గుడిసె కూలగొట్టుకొని ఇందిరమ్మ ఇల్లు వస్తుందేమో అని చెప్పేసి ఆశపడి ఇందిరమ్మ ఇల్లు వస్తే పాలాభిషేకం నెయ్యాభిషేకం చక్కెరాభిషేకం చేస్తే చివరికి లాస్ట్కి ఆయనకే అభిషేకం చేయాల్సి వస్తుంది లాస్ట్కి. అట్లా అయిపోయింది పరిస్థితి. ఓన్లీ హన్మకొండ జిల్లా ఒకటే తీసుకున్నాం. హన్మకొండ జిల్లాలో ఇంత ఘోరంగా ఉన్నది. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఘోరంగా ఉంటుందో చూడొచ్చు దీన్ని బట్టి.